హాయ్ గాయ్స్! ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ పకోడీ. కొంచెం వెరైటీగా ఉంటుంది. ఫుల్ రెసిపీ చూసేయండి. కడిగి పెట్టుకున్న చికెన్‌లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా, మిరియాల పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా ముక్కలకైతే మసాలా బాగా పట్టింది. తర్వాత దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి ముక్కలకి ఎంత బాగా పట్టేసిందో. ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్న దాన్ని ఒక మూత పెట్టేసి ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. తర్వాత మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక మనం పీసెస్ అన్ని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. మనకైతే తొందరగా ఉడికిపోతుంది చికెన్. తర్వాత మనం లాస్ట్‌కి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈ ఫ్రై అయిన పీస్‌ని ఇలా మనం మంటలో అయితే కాల్చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం లైట్‌గా కాల్చుకోండి. లాస్ట్‌కి ఇలా మనం సర్వింగ్ బౌల్‌లో ఆనియన్, లెమన్ పెట్టుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు కూడా ట్రై చేయండి. మెయిన్‌గా ఇది డ్రింకింగ్ చేసే వాళ్ళకి స్టఫ్ లాగా బాగా పనికొస్తుంది. వీడియోని లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.